ఫ్రెండ్స్ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని మీరు అందరికంటే ముందు చూడడానికి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మీరు ఎక్కువగా మెసేజెస్ కానివ్వండి, చాలా ప్రైవసీగా మెసేజ్ కనుక చేస్తూ ఉంటే అటువంటి వారందరికీ యూజ్ అయ్యే ఒక యూజ్ఫుల్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. సో ఈ ట్రిక్ మాత్రం మీకు ఓన్లీ వాట్సాప్కే కాదు, ఫేస్బుక్ కానివ్వండి, నార్మల్ మెసేజ్ కానివ్వండి, దేనికైనా సరే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ఈ ట్రిక్ ఏంటి అంటే, నార్మల్గా మన ఫ్రెండ్కి మనం మొబైల్ ఇచ్చామనుకోండి. సో ఒకవేళ లాక్ ఉంటే వాళ్ళు మనకు వచ్చిన మెసేజ్ అనేది వాళ్ళు చదవలేరు. అదే కనుక మన మొబైల్ లాక్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు మనకు ఫేస్బుక్లో, వాట్సాప్లో మెసేజ్ వచ్చాయనుకోండి, చాలా సింపుల్గా వాళ్ళు ఈ విధంగా నోటిఫికేషన్ బార్ని ఈ విధంగా స్క్రాల్ చేస్తారు. సో స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకు ఆ మెసేజ్ అనేది కనిపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు నా మొబైల్లో గమనించినట్లయితే ప్రైవేట్ నోటిఫికేషన్ అని ఉంది. సో దీన్ని ట్యాప్ చేసి నేను నా కోడ్ అనేది ఎంటర్ చేస్తే తప్ప ఆ మెసేజ్ అనేది నా ఫ్రెండ్స్కి కనపడదు అనమాట. సో ఇలాగ మీరు ఏ మెసేజ్ అయినా సరే చాలా సెక్యూర్గా మెయింటైన్ చేయొచ్చు. సో ఈ ట్రిక్ ఏంటి, దీన్ని ఎలా మనం ఎనేబుల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీలైనంత వరకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇందుకోసం మీరు ఏం చేయండి అంటే, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఈ యాప్ లాక్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది చాలా ఓల్డ్ అప్లికేషన్ అని, బట్ ఇందులో మనకు కొత్తగా ఒక ఫీచర్ అనేది యాడ్ అయ్యింది. సో అందుకోసమే నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక లాక్ అనేది సెట్ చేసుకోండి. సో 2 టైమ్ మనం స్వైప్ చేయాలి. తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ సేవ్ చేయాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ప్రైవేట్ నోటిఫికేషన్, సిస్టమ్ యూఐ, ఇంకా అలాగే కింద మన టోటల్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏం చేయండి అంటే, ప్రైవేట్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేసేసి పర్మిషన్ అనేది ఇచ్చేయండి. సో ఇక్కడ మనం పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయాలి. సో దీని తర్వాత ఇక్కడ మనం సిస్టమ్ యూఐ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ కూడా మనం ఒక చిన్న పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేసిన తర్వాత అంతే. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే, ఏదైతే అప్లికేషన్స్కి మనం లాక్ సెట్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ మీద జస్ట్ ఈ విధంగా ట్యాప్ చేయాలి. సో ఇలాగ మీరు నార్మల్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా లాక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను లాక్ చేస్తున్నాను. సో దీని తర్వాత మనకు ఏదైనా సరే మెసేజ్ వచ్చిందంటే సో సింపుల్గా మనకు నోటిఫికేషన్ బార్లో కనిపించడం అయితే జరుగుతుంది. సో అది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను నా ఇంకొక మొబైల్ నుంచి మెసేజ్ చేస్తాను. సో ఇక్కడ మీరే చూడొచ్చు, మనకు నోటిఫికేషన్ బార్లో చాలా సింపుల్గా ప్రైవేట్ నోటిఫికేషన్ అని ఇలా కనిపించడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేసేసి ఆ లాక్ అనేది ఓపెన్ చేస్తామో అప్పుడే మనకు ఆ మెసేజ్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది, అది కూడా వాట్సాప్లో. సో ఇలా మీరు నార్మల్ మెసేజ్ కానివ్వండి, ఫేస్బుక్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, ఏదైనా సరే చాలా సెక్యూర్గా మెయింటైన్ చేయడానికి ఈ ట్రిక్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రిక్ అనేది అందించాను అనుకుంటున్నాను. సో ఈ ట్రిక్ వల్ల మీరు చాలా వరకు మీ మెసేజెస్ అన్ని ప్రైవసీగా మెయింటైన్ చేయొచ్చని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.